మరోసారి పెరిగిన పెట్రోల్ రేట్లు, వాహనదారులకు భారీ షాక్. మళ్లీ మంటలు రేపిన పెట్రోల్, డీజిల్ ధరలు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం వలన దేశీయంగా కూడా ఇంధన ధరలపై ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా వాహనదారులకు మరోసారి ఇంధన ధరల షాక్ తగిలింది. తాజా సవరణ ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు సగటున లీటర్కు 90 పైసల వరకు పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $100 మార్కును దాటింది. ఈ ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. తాజా ధరల ప్రకారం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 99 పైసలు పెరిగి ₹111.88కి చేరగా, డీజిల్ ధర ₹99.95గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర ₹98.64కి చేరగా, డీజిల్ ₹91.58గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ₹107.59కు చేరగా, కోల్కతాలో ₹109.70గా నమోదైంది. చెన్నైలో కూడా పెట్రోల్ ధర ₹104.49కు చేరింది. డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ముఖ్యంగా కోల్కతా, ముంబైలో లీటర్ డీజిల్పై 94 పైసల చొప్పున పెరగడంతో వరుసగా ₹96.07, ₹94 మరియు 8 పైసలుగా నమోదయ్యాయి. ఇంధన ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలపై మరోసారి ఆర్థిక భారం పడనుంది. రవాణా ఖర్చులు పెరిగే అవకాశముండటంతో నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.